పాల్గొనబోతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారు, అలాగే ఎమ్మెల్యే కోడూరు శ్రీ ఆరవ శ్రీధర్ గారు, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, జాయింట్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ శ్రీ రోహిణి గారు, అలాగే కమిషనర్ పంచాయత్ రాజ్ శ్రీ డిఆర్ కృష్ణతేజ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కొద్ది క్షణాల్లో గౌరవనీయులైన అతిథులందరూ లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిషన్ ని వీక్షించి ఈ ప్రధాన వేదిక సభా కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు. अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो जन्मया दुष्कृतं कृतं मुत्यगे ब्रह्मकाश्येनाभिमन्त्रिताय मुहूर्त शुभ मुहूर्तो ओम धनुर्धराय विद्महे सर्वसिद्धेत धीमहि तन्नो धरा प्रचोदयात्। अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु शुक्रादिष्टमस्तु। सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे देन्द्रयुगं स्मरामि। అసలైన అడుగు వేయబోతున్నాం. పథకం కింద చేపట్టనున్న పార్క్ పాండ్ నిర్మాణానికి వేతన జీవులైనటువంటి మన రైతు సోదరులకి, శ్రామికులతో కలిసి మన ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నీటి భద్రత దిశగా గ్రామీణ భారతదేశపు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో మనందరం పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. నమస్కారం కోడూరు, నమస్కారం కోడూర్, బానరా. ఆ మాత్రం ఉండాలి కదా ఎనర్జీ. కోడూరు అలాంటి చాలా చాలా శక్తివంతమైన వారు, అలాగే కళాప్రియులు, అభిమానులు, రైతు సోదరులు, అతిథులు, పెద్దలు అందరికీ, కోడూరు వాస్తవులందరికీ స్వాగతం, సుస్వాగతం. శంకుస్థాపన అనంతరం పర్యావరణ పరిరక్షణ దిశగా మరో అడుగు వేస్తూ మన ముఖ్య అతిథులు మొక్కలు నాటుతూ ఉన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ పథకంలో పచ్చదనమే మన భవిష్యత్తు అని చాటి చెబుతున్నటువంటి ఈ క్షణాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాము.
శంకుస్థాపన శుభతరుణం. వెంటనే పర్యావరణ పరిరక్షణ దిశగా ఈరోజు మరి మన కార్యక్రమం రైతు సోదరులకి దేశవ్యాప్తంగా కొత్త ఆశలు మోసుకొస్తూ ఉన్నటువంటి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ విబిజీ రామ్జీ పథకం యొక్క జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాంది పలుకుతూ మొక్కలు నాటుతున్నారు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేంద్ర మంత్రి వర్యులు श्री शिवराज सिंह चौहान जी को हम सादर स्वागत करते हैं। ప్రత్యేకించి ఒక మ్యాజిక్ డ్రెయిన్ ప్రదర్శన మనం విజువల్స్ మీ అందరూ వీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించినటువంటి వినూత్నమైన సాంకేతిక విధానం మ్యాజిక్ డ్రెయిన్ ప్రదర్శనను మనం తిలకిస్తూ ఉన్నాము. వ్యవసాయ భూముల్లో నీటిని నిర్వహించే విధానం మరింత సమర్థవంతంగా మార్చే ఈ ఆవిష్కరణ రాష్ట్రం సాధించిన సాంకేతిక పురోగతికి అద్దం పడుతున్నటువంటి మ్యాజిక్ డ్రెయిన్ ప్రదర్శనని ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రి వర్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అధికారులు. ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి మ్యాజిక్ డ్రెయిన్ ని ఆ ప్రదర్శనని మనం కూడా ఇప్పుడే వీక్షించాము. వెంటనే ఎగ్జిబిషన్ ని వీక్షిస్తారు గౌరవ అతిథులు. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి విజయాలు మరియు ప్రత్యేక కార్యక్రమాలన్నింటినీ మేళవించి ఒక ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి రంగంలో సాధించినటువంటి విజయాలు వినూత్న కార్యక్రమాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ని సందర్శిస్తారు గౌరవ అతిథులు. ఒక మోడల్ పంచాయతీలే కానివ్వండి, జీరో వేస్ట్ గ్రామ పంచాయతీలు కానీ, జియో ట్యాగింగ్ వంటి పారదర్శక విధానాలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్. ప్రగతిని ఈ ప్రదర్శన ద్వారా వీక్షించబోతున్నారు ముఖ్య అతిథులు ప్రముఖులు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి రాబోతున్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు అరుదైన చారిత్రాత్మక సందర్భానికి వేదికగా నిలుస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈరోజు కొత్త శకం ఆరంభం కాబోతోంది. వికసిత్ భారత్ 2047 అనే మహా లక్ష్యం దిశగా గ్రామీణ భారతదేశపు ఉపాధికి, జీవనోపాధికి మరియు సుస్థిర అభివృద్ధికి కొత్త భాష్యం చెప్తోంది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ విబిజీ రామ్జీ పథకం యొక్క జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అతిథులందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. हमारे माननीय केंद्र मंत्री जी
Union Minister of Agriculture and Farmers Welfare and Rural Development, Government of India.